అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. మే 11 రాగానే నాలో తెలియని ఏదో ఉత్సాహం, ఆనందం చెప్పలేనండి. ఎందుకో తెలుసండి, మా అమ్మాయి ఇచ్చిన గ్రీటింగ్ కార్డు బీరువా తెరిచేసి చూసుకుంటూ ఉంటానండి. ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. అది 9వ తరగతో 8వ తరగతో చదువుతోందండి. అప్పుడు రాసిందండి. ఎంత చక్కగా రాసిందో నేను మాటల్లో చెప్పలేనండి, అంత బాగా రాసింది. ప్రతి సంవత్సరం అది మే 11వ తారీఖు ఆ గ్రీటింగ్ కార్డు తీసుకుని చదువుకుని మళ్ళీ జాగ్రత్తగా భద్రంగా దాచుకుంటానండి. ఇవాళ కూడా నాకు విషెస్ పంపించింది, నేను కూడా తనకు విషెస్ పంపించాను. మీ అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు పేరు పేరున చెప్తున్నాను. అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. మా అమ్మాయి రాసిన గ్రీటింగ్ కార్డు స్వయంగా తయారు చేసిందండి. అది మీతో ఇవాళ నేను షేర్ చేసుకుంటాను. ఇదండి మా అమ్మాయి తయారు చేసిన గ్రీటింగ్ కార్డు మదర్స్ డేకి. అది చాలా ఏళ్ల నుండి ఉంది కదా, కొంచెం పాడైపోయింది కూడా, మరకలు పడి. ప్రతి సంవత్సరం చూసుకుని మళ్ళీ పదిలంగా లోపల పెట్టుకుంటాను. ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఉన్నాయా అండి? ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఐ లవ్ యూ గాయత్రి. ఐ లవ్ యూ గౌరీ శంకర్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చిన్న కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ. మీ పద్మిని పొత్తూరి.